హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష ట్రేడింగ్ స్కిల్స్. నా పేరు హైమావతి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ ఛానల్ కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. చూడండి, మనం ఎస్టర్డే లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, వాటికి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఫుల్ గ్యాప్ అప్ అయింది. ఆల్మోస్ట్ 358 పాయింట్స్ అలా గ్యాప్ అప్ అయింది నిఫ్టీ. చూడండి, అసలు ఆ లైన్స్ అనేవి వర్క్ అవ్వవు మనకప్పుడు. ఇంకా చిన్న లైన్ ఒక డ్రా చేశాను చూడండి. ఒకసారి ఎంట్రీస్ చూపిస్తాను ఒకసారి. అంటే ఇంట్రాడే పర్పస్ కదా, మనం స్కాల్ప్ లాగా చేసుకోవడమే తప్ప. జస్ట్ చూడండి ఒకసారి. 24 పాయింట్స్ ఎస్ఎల్ తోటి 46 పాయింట్స్ వచ్చినాయి. అంటే 1:2 వచ్చింది మనకి. ఫస్ట్ ఒక 1 ట్రేడ్, నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ వచ్చేసి $20 పాయింట్స్ ఎస్ఎల్, ఆల్మోస్ట్ 103 పాయింట్స్ అన్ని 1:5 వచ్చింది. ఈ 2 ట్రేడ్స్ అనమాట నిన్న. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయింది. చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ 900 పాయింట్స్ ప్లస్ ఏమో అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. చూడండి, 930 పాయింట్స్ గ్యాప్ అప్. సో అంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మన లైన్స్ అనేవి వర్క్ అవ్వవు. ఇంట్రాడేలో మళ్ళీ డ్రా చేసుకోవాల్సిందే. చూడండి ఒకసారి. డేలోకి ఒక లైన్ డ్రా చేశాను. అక్కడ సస్టైన్ అయింది కదా 5 మినిట్స్లో, అక్కడ లైన్ డ్రా చేసి అది బ్రేక్అవుట్ అయినప్పుడు బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎంట్రీ. చూడండి ఒకసారి. 89 పాయింట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 160 పాయింట్స్, 1.5 రిటర్న్ ఇచ్చింది మనకి. అంటే 1:1.5 అనమాట. నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ వచ్చేసి నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీలో బాగుంది ట్రేడ్ నిన్న, బట్ నేను అబ్జర్వ్ చేయలేదు. చూడండి, 80 పాయింట్స్ ఎస్ఎల్ తోటి 195 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా అంతే, 1:1.5. స్టాక్స్ నెక్స్ట్ హెచ్ఆర్ మోటార్స్. ఇది కూడా ఆల్మోస్ట్ 5 మినిట్స్లో ఫుల్ బుల్లిష్ క్యాండిల్స్, 15 మినిట్స్లో కూడా ఫుల్ బుల్లిష్ క్యాండిల్స్. రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ ఫుల్ బుల్లిష్ క్యాండిల్స్ పడ్డాయి, కానీ రీటెస్ట్ అవ్వలేదు మన ఎంట్రీ కోసం. సో ఒకసారి అక్కడ కన్సల్టేషన్ అయింది. చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి చూద్దాము. ఓకే, నో పర్ఫెక్ట్గా లేదు. తీసేస్తున్నాను. ఓకే, 15 మినిట్స్లో కూడా ఏం లేదు. ఒక ఈవినింగ్ స్టార్ లాగా ఒకటి పడింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే, నాకైతే ప్రాపర్ ఎంట్రీ ఏం లేదు. చూడండి ఒకసారి డ్రా చేస్తాను. ఇది ఈవినింగ్ స్టార్ అనమాట. ఈవినింగ్ స్టార్ అంటే మార్కెట్ అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుంది అని అర్థం. నేను ఎందుకు ఎంట్రీ ప్రిఫర్ చేయను అంటే, ఆల్రెడీ మార్కెట్ అప్ సైడే ఉంది, కొంచెం మూవ్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి ఈవినింగ్ స్టార్ పడినా మూవ్ అవుతుందా లేదా అనేది, పైన లైన్స్ ఏం లేవని సైలెంట్ ఉన్నా. ఓకే, చూడండి ఒకసారి. 40 పాయింట్స్ ఎస్ఎల్ తోటి 1:2 చూసుకున్న 85 వచ్చింది. అంటే 1:2 వచ్చింది అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్. చూడండి, ఇది 15 మినిట్స్లో ఇండస్ట్రీ క్యాండిల్ పడింది. బట్ ఈ స్టాక్ ఒక్కటి మాత్రమే మన లైన్స్ లోపల ఉంది ట్రేడ్. సో 5 మినిట్స్లో ఇలా బేరిష్ పడేసరికి నేను అనుకున్నాను రీట్రేస్మెంట్, పుల్ బ్యాక్ ఏదైనా ఎంట్రీ వస్తే ట్రై చేద్దాము అనుకున్నా, సెల్లింగ్ ఎంట్రీ. చూడండి ఒకసారి ఎలా డ్రా చేస్తాను. ఇలా అక్కడ ఏదైనా మళ్ళీ బేరిష్ క్యాండిల్ పడితే ట్రై చేద్దాం అనుకున్నా, కానీ రాలేదు.
అదర్వైజ్ ఆ రెసిస్టెన్స్ దగ్గర ఏదైనా కన్సల్టేషన్ లాగా అయితే అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిద్దేమో అని నేను చూశాను, అవ్వలేదు అలా కూడా. చూడండి ఒకసారి చూపిస్తున్నా. ఇలా అట్లా కన్సల్టేషన్ అయ్యి కిందకి ఏమన్నా వస్తుందేమో అని ట్రై చేసా, అసలు లేదు, ఎంట్రీనే లేదు. నిన్నైతే అసలు ఏం ఎంట్రీస్ లేవు మనకి. నెక్స్ట్ ఇవాళ ట్రేడ్ కోసం చూద్దాం ఒకసారి. 1 అవర్లో పెడతాను. చూడండి ఒకసారి, ఒక రెసిస్టెన్స్, అదొక సపోర్టు, నెక్స్ట్ ఇంకొక సపోర్ట్. ఒకవేళ అది కిందకి ఏమైనా బ్రేక్ అవుతే నెక్స్ట్ ఈ లెవెల్స్కి వస్తుంది అని ఒక రెసిస్టెన్స్. చూద్దాము. నిన్న మనం ట్యూస్డే రోజు ఈ లైన్స్ని ఏమన్నా రెస్పెక్ట్ చేసి మనకేమైనా ఎంట్రీ దొరుకుతుందేమో అని ట్రై చేద్దాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 1 అవర్లో చూడండి, ఒక రెసిస్టెన్స్ డ్రా చేశాను. ఇలా గ్యాప్ అప్ అయితే ఆ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళినాక ఏదైనా మనకు ట్రేడ్ దొరుకుతుందేమో అని అనుకున్నా. చూడండి, మళ్ళీ ఒక సపోర్ట్ డ్రా చేస్తున్నాను. లైన్స్ కూడా పర్ఫెక్ట్గా ఏమీ రావడం లేదు. ఇది ఒక సపోర్ట్, ఎందుకంటే మార్కెట్ కన్నా కింద ఉంది కాబట్టి లైన్, అది సపోర్ట్. నెక్స్ట్ చూద్దాం. సో ఇవాళైనా మన మార్కెట్కి లైన్స్ ఏమైనా రెస్పెక్ట్ చేస్తాయేమో చూద్దాము. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఈరోజు కోల్ ఇండియా ఓపెన్ చేద్దాం. సో ఇద్దరు ఎంట్రీ దొరికేలా ఏం లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ చేశాను. చూద్దాం ఒకసారి ఇందులో లైన్స్ డ్రా చేసుకొని. చూడండి, ప్రీవియస్ లైన్స్ అన్నీ డిలీట్ చేసా. ఓకే, సపోర్ట్ డ్రా చేశాను 1 అవర్లో. ఎందుకు ఇంత లాంగ్లో డ్రా చేస్తున్నానంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అలాగా. సో అందుకని నేను కొంచెం దూరంగానే చూస్తున్నాను. ఓకే, రెసిస్టెన్స్ అదొకటి. సో డైలీ అబ్జర్వ్ చేస్తున్నారా, మనం 2 సపోర్ట్స్ 2 రెసిస్టెన్స్ తోటి మనం ట్రేడ్ చేసుకోవచ్చు, సింపుల్ అనాలిసిస్ తోటి. ఓకే, ఇవి ఇవాల్టి లైన్స్ అనమాట. చూడండి, ఇవి మళ్ళీ కరెక్ట్గా అనిపించట్లేదని చెప్పేసి డిలీట్ చేసి. ఓకే, 15 మినిట్స్లో లైన్స్ డ్రా చేస్తున్నాను, ఇంట్రాడే పర్పసే కదా. సో చూద్దాం. ఓకే, 2 సపోర్ట్లు, ఒక రెసిస్టెన్స్.
ఇంకనమాట ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేద్దాం చూడండి ఒకసారి. ఓకే, సో ఈరోజుది ఎంట్రీస్ ఏమన్నా వస్తాయేమో చూద్దాం, ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయినాక చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.